ఈ లెఫ్ట్ సైడ్ మొత్తం నాట్ వర్కింగ్ మేడం, అసలు ఏం లేదు. 3 రోజులు అన్నాలు తినకొకండి తిరిగి మా మిస్ దిద్దులు కుదరబెట్టి పంపించింది. పట్టుదలని తెచ్చుకొని మెడల్ సాధించారు. గోల్డ్ మెడల్ సాధించింది. డాడీ నువ్వు ఇండియాకి మెడల్ తీసుకొచ్చి నాకు ఇచ్చి పెట్టాలి, నేను ఇండియన్ ఆర్మీ అయ్యి నీకు నేను ఇచ్చి పెడతానని ఒక ప్రామిస్ చేసి. వేణు గారు, మరి ఈ అథ్లీట్ గురించి ఒకసారి సింపుల్గా మీ మాటల్లో చెప్పండి ఫస్ట్. ఇతని పేరు బత్తుల సీను మేడం. ఇతని ప్రాపర్ వచ్చేసి ఖమ్మంలో ఉంటాడు. అయితే నా దగ్గరికి ట్రైనింగ్ రెగ్యులర్గా చేస్తుంటాడు, నా దగ్గరే ఉండి. అయితే ఇతనికి 2011 ఇయర్లో కొంచెం అనుకోకుండా హై బీపీ ఎక్కువ రావడం వల్ల అతని వాయిస్ అండ్ లెఫ్ట్ సైడ్ కంప్లీట్ లెగ్ అండ్ హ్యాండ్ కంప్లీట్ డెడ్ అయిపోయింది 2011లో హై బీపీ ఎక్కువగా రావడం వల్ల. రైట్. దాని తర్వాత అక్కడి నుంచి ఆయనకి మాట లేదు, ఏమీ లేదు, ట్రైనింగ్ చేస్తున్నాడు. రీసెంట్గానే ఒక 3-4 మంత్స్ క్రితమే ఎవరో అతనికి సలహా ఇచ్చారనమాట. ఇలా చిత్తూరు దగ్గర పలమనేరు అనే ఏరియాలో దీనికి పెరాలసిస్కి ఆయుర్వేద మెడిసిన్ ఇస్తున్నారు అని చెప్పిన తర్వాత అతను అక్కడికి వెళ్ళి ఆ మెడిసిన్ యూజ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు కొంత మాట్లాడగలుగుతున్నాడు. అతని ఈవెంట్ వచ్చేసి షార్ట్ పుట్ డిస్కస్ చేస్తాడు మేడం. అతను మీ దగ్గరికి వచ్చి ఎంతకాలం అయింది? నా దగ్గరికి 1 ఇయర్ నుండి నా దగ్గర ఉంటున్నాడు మేడం. 2024 మొదట్లో నా దగ్గరికి వచ్చాడు. ఇప్పటివరకు ఆయన ఇప్పటివరకు ఆయన 2 జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నాడు మేడం. ఒకటి 2024 గోవాలో జరిగిన 22nd నేషనల్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించాడు షార్ట్ పుట్లో. అండ్ అలాగే 2024 బెంగళూరులో జరిగిన 6th ఇండియన్ ఓపెన్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్లో సిల్వర్ మెడల్ సాధించాడు మేడం. మేడం నమస్తే, నా పేరు శ్రీను, మాది ఖమ్మం జిల్లా, మేము ఉండేది బురాన్పురం డివిజన్లో ఉంటాము, 51 డివిజన్. మేడం నాకు మ్యారేజ్ 2009లో అయింది. అప్పటి నుంచి నాకు ఫ్యామిలీ సపోర్టింగ్ అని ఎవరు లేదు. మా మామయ్య అనే మేనమామ తరపు నుంచి అప్పుడు కొద్దిగా 2009లో 10లో నాకు సపోర్ట్ చేసేది. మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు, చాలా ఫ్రీగా మాట్లాడుతున్నారు, మాట్లాడండి, ఏం పర్వాలేదు. 2010లో సపోర్ట్ చేశారు. అనుకున్న కారణాలలో మా పెద్ద పాపకు కూడా ఆ టైంలో నేను మా మిస్సెస్ ఇద్దరు మ్యాండ్రికం మ్యారేజ్ చేసుకున్నాము. మా పెద్ద పాపకి మైండ్లో వాటర్ బిల్స్ వస్తున్నాయి. ఆ టైంలో కూడా మేము మళ్ళీ పేపర్లో డొనేషన్ చేసుకొని మళ్ళీ పాపని మంచిగా సేఫ్గా బతికించుకున్నాము. మళ్ళీ 2011లో మళ్ళీ ఇంకో పాప పుట్టింది. తర్వాత 2 పాపలు అయ్యారు. నాకు సోర్సింగ్ లేదు. అప్పుడు నా ఫస్ట్ జీతం 1500 రూపాయలు మేడం. ఒక ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్గా జాయిన్ అయ్యాను. ఆ టైంలో నాకు ఉన్న పిల్లగాళ్ళు 2 పిల్లగాళ్ళు అయ్యారు. ఆ టైంలో నాకు సరైన మెడిసిన్స్ కానీ ఫుడ్ కూడా నేను సరైన సపోర్ట్ చేసేది కావట్లేదని మార్నింగ్ టైంలో పేపర్ కూడా వేశాను. ఆ వేస్ట్ టైంలో నాకు ఒక న్యూస్ పేపరు వాళ్ళు పేపర్ బాయ్ కానీ ఇచ్చేవాళ్ళు. ఆ పేపర్ని నేను ఒక కూరగాయల వ్యక్తికి ఇచ్చి ఆ కూరగాయలు తీసుకొచ్చి ఇంట్లో మా మిస్సెస్కి ఇస్తే మేము అట్లా జీవనం సాగించాము. ఆయన అప్పటికి కూడా పెద్ద పాపకి ఆల్రెడీ మెడిసిన్స్కి నాకు ఆ టైంలోనే 2500 3000 మెడిసిన్స్ అయ్యేది మేము. ఆ టైంలో సరిపోవట్లేదని చెప్పేసి అదే ఆఫీస్లో ఒక స్లీపర్ ఉండేది. ఆమెని మా మేనేజర్తో మాట్లాడి, సార్ నా పరిస్థితి బాగాలేదు, ఆ స్లీపర్ని కూడా పక్కన పెట్టండి, అదేదో నేనే చేసి మళ్ళీ యథాస్థానానికి మళ్ళీ డ్యూటీకి అటెండ్ అవుతానంటే మా మేనేజర్ నాగేశ్వర గారు, చంద్రశేఖర్ ఇద్దరు అన్నదమ్ములు పాపం నా సిచ్యువేషన్ చూసుకొని కూడా వాళ్ళు నాకు ఆ ప్లేస్మెంట్ నాకు ఇచ్చారు. నేను మార్నింగ్ 3 o'clock లేచి పేపర్ వేసుకొని 5 కల్లా క్లోజ్ చేసుకొని
7కి వెళ్ళేసి ఆఫీస్ మొత్తం క్లీన్ చేసుకొని టేబుల్స్ అన్నీ మొత్తం మంచిగా చేసేసుకొని బాటిల్ వాటర్ నింపి పెట్టుకొని తర్వాత మళ్ళీ యథాస్థానం వచ్చిన తర్వాత మళ్ళీ ఒక కంప్యూటర్ ఆపరేటర్ డిగ్నిటీ ఎట్టు ఉండేది ఆ విధంగా మెయింటైన్ చేసుకునేది మేము. కొన్ని రోజులకి వాళ్ళకి అన్నదమ్ములు ఇద్దరికి అండర్స్టాండింగ్ కుదరక మొత్తం దాన్ని కంపెనీని ఎత్తేయడం జరిగింది. ఆ టైంలో నేను మళ్ళీ శాంసంగ్లో ప్రమోటర్గా జాయిన్ అయ్యాను. అప్పుడు నాకు శాలరీ 10,000 వచ్చిందంటే నాకు ఏదో 10 లక్షల రూపాయలు వచ్చినట్టు ఫీలింగ్ వెళ్ళిపోయాను ఫస్ట్ శాలరీలోనే. చాలా అప్పుడు హ్యాపీ అయిపోయింది. ఆ తర్వాత అట్లా ఒక రిలయన్స్ డిజిటల్లో ఎంప్లాయీగా జాయిన్ అయ్యాను. అప్పటి వరకు నాకు మా ఇల్లు బియ్యం ఇప్పుడు కూడా మేము రేషన్ బియ్యం తింటాం మేడం. అదైతే తప్పుగా అనుకున్న నాకు అభ్యంతరం లేదు. అయ్యో భలేవారే. తర్వాత రిలయన్స్‌లోకి టీమ్ లీడర్‌గా జాయిన్ అయిన తర్వాత ఒక వెహికల్ కొనుక్కున్నాను. అంత మంచిగా సెటిల్ అయ్యే టైంకి ఫ్రెండ్స్ అమౌంట్ అడిగిన పక్షంలో నేను కొంచెం వాళ్ళకి సపోర్ట్ చేసి నా దగ్గర కాకపోయినా వేరే పర్సన్ దగ్గర అడ్డం ఉండి ఇప్పించడం వల్ల వాళ్ళు వచ్చేసి ఉన్న పర్సన్ నాకు తెలియదు, మీరేగా చూసి మధ్యలో మీరే ఉన్నారు, మీరే మిమ్మల్ని చూసే ఇచ్చాను నేను. కట్టాల్సిందని అంటే అప్పట్లోనే 6 lakhs రూపీస్ కట్టాల్సి వచ్చింది మేడం. ఆ టైంలో స్టోర్కి వచ్చేసి ఇట్లా స్క్రీన్ మీద అంటే కంప్లైంట్ రేజ్ చేశారు. వాళ్ళు ఊరికే పోలీసులు వస్తున్నారని చెప్పేసి నన్ను జాబ్లో నుంచి కూడా తీసేశారు. ఆ టైంలో నేను ఓవర్ థింకింగ్ వెళ్ళేసేసి నాకు అసలు బీపీ ఉన్న సంగతి నాకు తెలియదు. 2020లో నాకు ఈ బీపీ అనేది రేజింగ్ అయింది మేడం. మార్నింగ్ 6 o'clockకి చాయ్ తాగుతున్న టైంకి ఒకేసారి చెమటలు వచ్చేసి పడిపోయాను మేడం. పడిపోవడం వల్ల నాకు 3 days 5 days దాకా నాకు స్పృహ లేదు. ఆ టైంలో నాకు ఈ లెఫ్ట్ సైడు ఈ 2 చేతులు కాళ్ళు లేస్తున్నాయి కానీ ఈ లెఫ్ట్ సైడ్ అనేది లేవడం లేదు అని ఏమైందని అంటే మా మిస్సెస్ నన్ను ఏం పర్లేదండి, అందరి జీవితాల్లోనూ కష్టం ఉంది. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క కష్టం, ట్రస్ట్ మీ. ఆ టైంలో మా మిస్సెస్ ఫుల్ సపోర్టింగ్ చేసింది మేడం. నాకు 2 పాపలు. మా పాప వచ్చేసి కేంద్రీయ విద్యాలయంలో చదువుతుంది, పెద్ద పాప. ఏం చదువుతున్నారండి? ఇప్పుడు 10th క్లాస్ మేడం. చిన్న పాపకి నేనంటే చాలా ఇష్టం అన్నట్టు. ఒకరోజు మీరే చెప్తారు, నేను చాలా హ్యాపీగా ఉన్నానండి అని. నేను ఇక్కడే ఉంటాను, మీరు వచ్చి నాకు చెప్పాలి తప్పకుండా. తప్పకుండా మేడం. తీరిపోతాయి మీ కష్టాలన్నీ, తీరిపోతాయి. ఈ రోజు ఉన్నట్టు రేపు ఉంటుందా చెప్పండి? ఉండదు, ఖచ్చితంగా ఉండదు. కష్టం ఎప్పుడు ఒక్కలానే ఉండదు. నాకు ఈ టైంలో మా చిన్న పాప 4th క్లాస్ మేడం. పాపకి 2 పిల్లగాల్ని మంచి చదువులలో మంచి చదివిపించేది. ఆ టైంలో స్కూల్ ఫీజు కట్టట్లేదని చెప్పి చిన్న పాపని పంపించేశారు. ఆ కేంద్రీయ విద్యాలయం అనేది సంవత్సరానికి 9,000 ఎంతో ఓవరాల్గా ఉంటుంది మేము. అంత బటన్ ఏమో ఉండదు ఫీజు. ఈ చిన్న పాప టైంలోనే ఫీజు సఫరింగ్ అయ్యేది. నేను హాస్పిటల్ తిరుగుతూ ఉన్నాను. నాకు ఈ స్ట్రోక్ వచ్చిన తర్వాత 1 week టైంలోనే మా అమ్మమ్మ గారు చనిపోవడం వల్ల నేను మళ్ళీ డిప్రెషన్ పోయి ఆ టైంలో వాయిస్ అనేది పోయింది మేడం. 1.5 year నేను సఫరింగ్లోనూ ఉన్నాను. అసలు ఏంటంటే చెప్పాలన్నా కూడా ఓన్లీ రాయటం కానీ లేదంటే మెసేజ్ చేసేది. ఇంకా ఆ టైంలో చిన్న పాపకి స్కూల్కి పంపించాలంటే స్తోమత లేక గవర్నమెంట్ స్కూల్కి పంపించాం మేడం. తర్వాత 5th కూడా ఆ టైం గవర్నమెంట్ స్కూల్కి పోయింది. ఆ టైంలో పాపకి నా పరిస్థితి చూసుకొని ఇట్లా గురుకుల నవోదయ సైన్స్ స్కూల్ పడ్డాయని ఫ్రెండ్స్లు మెసేజ్ చేస్తే
నేను దాని ఎమ్మటే అటెంప్ట్ చేసేసాను. కానీ మా చిన్న పాప అన్ని ఎగ్జామ్స్‌లో కూడా ఫుల్ టాపర్‌గా సీటు తెచ్చుకుంది మేడం. సో నైస్. అయితే నాకు ఈ దేనికి పంపాలనేది నాకు సరిగా అర్థమయ్యేది కాదు. నవోదయం పంపితే ఎలా ఉంటది? గు 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 గురుకులం పంపితే ఎలా ఉంటది? సైనిక్ స్కూల్‌కి పంపితే ఎలా ఉంటదనేది నాకు ఎవరు చెప్పకపోతే ఒక మంచి సార్ దగ్గరికెళ్తే వీళ్ళల్లో బెస్ట్‌గా సైనిక్ స్కూల్ ఉందని చెప్పారు. సైనిక్ స్కూల్ చాలా మంచిది. చెప్పారు మేడం. ఆ టైంలో నేను ఎమ్మటే పాపని జాయిన్ చేపిచ్చాను. ఎక్కడండి? హైదరాబాదేనా? క క కాదు మ్యామ్. క కలికిరి. ఆ! గ గ గ గర్ల్స్ అదే బాయ్స్‌కైతే క క కరీంనగర్‌లో ఉంది ప్లేస్‌మెంటు. పాపకి కలికిరిలో వచ్చింది. అయితే ఈ పరిస్థితి రాగానే నాకున్న బుల్లెట్ గూడా అమ్ముకున్నాము. ఒక సొంత ల్యాండ్ ఉంటే దాన్ని గూడా అమ్మేసి తింటున్నాం మేడం. అయితే నేను ఇట్లా చాలా డిప్రెషన్‌కి వెళ్ళిపోతున్నా అనే టైంలో ఆహ్, డిజేబుల్ డే అని జెప్పేసి డిసెంబర్ 3వ తారీఖు నాడు గేమ్స్ అనేది అటెంప్ట్ చేశారు మేడం. అది ఖమ్మం జిల్లాలోనే పెడితే అక్కడ సెలెక్ట్ అయ్యాను. తర్వాత ఎల్బీ నగర్‌లో మళ్ళీ డిజేబుల్ 3కి మళ్ళీ వాళ్ళు గేమ్స్ అటెంప్ట్ చేసినప్పుడు గూడా అక్కడ గూడా ఫస్ట్ మెడల్ తీసుకున్నాను. ఇది తీసుకున్న తర్వాత వీళ్ళకి నా పేరు ఎలా ఎళ్ళిందో తెలవదు. ర సికింద్రాబాద్ రైల్వే నిలయంలో గేమ్స్ ఉన్నాయని జెప్పేసి నాకు ఫస్ట్ కాల్ లోకేశ్వరి ఫోన్ చేసింది. అప్పటికి నాకు వాయిస్ రావట్లేదు. ఏదైనా గూడా ఈ టైంలో మొత్తం మా మిసెస్సే క్యారింగ్ చేసేది. ఇప్పుడు గూడా మాట రాకపోతే తీసుకొచ్చే పరిస్థితి గానీ, కొద్దిగా వీళ్ళందరూ ఉన్నారని సపోర్టింగ్‌తోనే ఉండేది మ్యామ్. తర్వాత అలా చేసుకుంటా 2024లో గోవాలో నేషనల్ 22 నేషనల్ జరుగుతుంది. ఆ టైంలో నేను గోవాకి వెళ్ళాను. ఆ టయానికి గూడా నాకు వెళ్ళటానికి డబ్బులు గూడా లేవు మేడం. మా మిసెస్ దిద్దులు కుదరబెట్టి పంపించింది. నేను పట్టుదలని తెచ్చుకొని మెడల్ సాధించారు. గోల్డ్ మెడల్ సాధించాను. తర్వాత మళ్ళీ 6th ఇండియా ఓపెన్ టోర్నమెంట్ జరుగుతుంది. దానికి 30,000 రూపాయలు కట్టాలని లోకేశ్వరి వేరే ఇద్దరు చెప్పారు. కానీ నా పరిస్థితి ఆ స్థితి లేదు. ఏం చేయాలో అర్థం కాలేదన్న టైంలో నాకు ఒక లోకల్ ఉన్న ఎమ్మెల్యేలు గానీ, లేదంటే మినిస్టర్‌ని గానీ, కలెక్టర్ గారిని వాళ్ళని డైరెక్షన్ తీసుకోమని చెప్పారు. అప్పటికి నాకు వాయిస్ రావట్లేదు. మా మిసెస్‌ని ఇద్దరం వెళ్ళాము. తిరగని రోజు లేదు. 3 రోజులు అన్నాలు తినకోకుండా తిరిగాము మేము. కానీ ఆ దేవుడు మన తుమ్మల నాగేశ్వరరావు, ఈ యుగేంద్ర అన్న మా బాధను చూసి సాయం చేసిండు. తర్వాత మా ఫ్రెండ్ సర్కిల్ కూడా సపోర్ట్ చేసేది. ఎవరైతే మీరు మధ్యలో ఉండి డబ్బులు ఇప్పించారో అతను ఎక్కడికి వెళ్ళిపోయాడండి? పత్తాలు లేరు మేడం. అతను మీకు తెలుసా? స్టార్టింగ్ నుంచి తెలుసా? మధ్యలో పరిచయం ఇట్లానే ఫ్రెండ్ సర్కిల్ మిడిల్ వైజ్‌గా తెలిసేది మేడం. ఫ్రెండ్‌షిప్‌కి మీరు మధ్యలో ఉండి అతనికి అంత సపోర్ట్ చేస్తే అతను అలా వెళ్ళిపోవడం వల్ల మీరు ఎంతో మానసికంగా ఎంతో టెన్షన్ పెట్టి, ఎంత టెన్షన్ పడిపోయి, మీ హెల్త్ అంతా ఇలా అయ్యి, అయినా కూడా మీరు రీబౌన్స్ అయ్యి, యెస్. మీ మిసెస్ సపోర్ట్ చేశారు. మంచి మిసెస్ దొరికింది మీకు. చాలా సంతోషం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇంత కష్టంలో కూడా తిండి లేకపోయినా, మీ మైండ్ సపోర్ట్ చేయకపోయినా, మీ ఆరోగ్యం సపోర్ట్ చేయకపోయినా, ఎలాంటి సపోర్ట్ చేయకపోయినా భగవంతుడు కోచ్ రూపంలో మీకెంతో సపోర్ట్ చేశారంటే చక్కగా మెడల్ సాధించారు చూడండి. ఇట్ షోస్ మనం ఏదో అనుకుంటాం అన్నీ సవ్యంగా ఉన్నా కూడా
మన పని మనకు చేయడానికి బద్ధకం. నిజాయితీగా పనిచేయడం ఇంకా బద్ధకం. వీళ్ళు చూస్తే రోజుల తరబడి అన్నాలు లేకుండా, డబ్బులు లేకపోయినా నేషనల్స్ ఆడి, ఇండియాకి రిప్రజెంట్ చేసి ఎన్నో మెడల్స్ సాధిస్తున్న వీళ్ళకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను నిజంగా. మీరు ఇంకో మెడల్ చూపించలేదు నాకు. అది కూడా చూపించండి. అది వచ్చేసి 6th ఇండియా ఓపెన్ టోర్నమెంట్. యుగేంద్ర అన్న వెళ్ళగానే తుమ్మల నాగేశ్వర వాళ్ళ అబ్బాయి ఈ యుగేంద్ర అన్న పాపం మా పరిస్థితి చూసేసి మేము 3 రోజులు తిండి తిప్పలు లేకుండా అదే ఆఫీస్ ముందు కూర్చున్నాం. చూసేసి ఏంటి ప్రాబ్లం అంటే, సార్ ఇట్లా నేను పారా అథ్లెటిక్స్ అంటే, పారా అథ్లెటిక్సా ఇదంతా ఫేక్ అన్నారా? ఫేకు ఇవన్నీ అని చెప్పేసి అన్నారు. అప్పట్లో మాకు ఒక లెటర్ ప్యాడ్ ప్రొవైడ్ చేశారు. వాళ్ళ కాంటాక్ట్స్ అనేవి కనుక్కున్న తర్వాత ఈ పర్సన్ గురించి మొత్తం నాది ఫీడ్బ్యాక్ తీసుకొని తర్వాత ఎంబడే అర్ధ గంటలోనే స్పందించేశారు ఈ యుగేంద్ర అన్న గారు, తుమ్మల యుగేంద్ర అన్న గారు. ఆ టైంలో నాకు వాయిస్ రావట్లేదు. ఇది జరిగింది బెంగళూరులో మేడం. అయితే నేను ఎక్కిన ట్రైన్ నాకు 2 hours లేట్ ఉంది. అయితే నేను బెంగళూరు స్టేషన్లో కూర్చున్నాను. అయితే నేను ఏరో వాళ్ళకి వాళ్ళు ఫోన్లో చెప్తుంటే నేను చాట్ చేస్తుంటే ఒక ఎవరు ఆ దేవుడు తెలియదు, పేరు కూడా తెలియదు. ఆ దేవుడే నాకు డైరెక్ట్గా అతని రూపంలో నాకు ప్రెసిడెంట్ చేసిన అనుకున్నాను. మీ బాధకి సొల్యూషన్ చిత్తూరులో అక్కడ మెడిసిన్ దొరుకుతుంది, వెళ్ళి ఏమంటే అటెంప్ట్ చేసుకోమని చెప్పేసి అంటే నాకు గేము 17వ తారీఖు ఉంటే నాకు ఇంకా టైం ఉందని ఉద్దేశంతో డైరెక్ట్గా చిత్తూరుకి వెళ్ళి ఆ మెడిసిన్ తీసుకున్నాను మేడం. తీసుకొని అక్కడి నుంచి అటు బెంగళూరు పోయి ఆ పథ్యం చేయాలన్నా కూడా పథ్యం చేసి ఏం తినొద్దు అన్నది కూడా అంతే నోటలు చేసుకున్నాను. మార్చి 25, 26 తారీఖు నాడు ఓపెన్ టోర్నమెంట్ మేడం ఇది. ఇండియాకి రిప్రజెంట్ చేశారు. ఓపెన్ టోర్నమెంట్ అంటే దీనిలో మా కేటగిరీలు అంటే ఒక 4 కేటగిరీలను కలిపి ఒక టోర్నమెంట్గా పెట్టారు మ్యామ్. దానిలో నేను నాది F35 కేటగిరీలలో సిల్వర్ మెడల్ వచ్చింది మేడం. సూపర్, కంగ్రాచులేషన్స్ రియల్లీ. సరే, ఇప్పుడు ఎక్కడ జాబ్ చేస్తున్నారు? మేడం ఇప్పటికి కూడా జాబ్ లేదు, ఏం లేదు మేడం. పిల్లగాళ్ళని ఆడ ఈడ అప్పు చేసుకొని పిల్లగాళ్ళని అయితే చదివించుకుంటున్నా. ఫింక్షన్ కూడా ఏం రావట్లేదు. రేపు జరిగే చెన్నైకి కూడా అన్న వేరే అమౌంట్ పెట్టుకొని సాయం చేస్తా అంటే కూడా పాప అతనే పెట్టుకున్నాడు. కానీ ఈ చిన్న అమౌంట్ కోసం అయితే 4 సాయం చేస్తారు. కానీ నెక్స్ట్ మార్చిలో జరిగే వరల్డ్ పారా గ్రాండ్ ట్రక్లోకి 60,000 కావాలి. ఆ 30,000 రూపాయలకి 3 రోజులు తినుకోకుండా భార్య భర్త ఇద్దరం తిరిగినాం. ఈ 60,000 కోసం ఇంకెన్ని రోజులు తిరగాలనేది తపన. లేదు, అందరూ భగవంతుడు మీకు డెఫినెట్గా సపోర్ట్ చేస్తారు. మేము అందరం ఉన్నాం, తలో చేయి వేస్తాం. బాధపడకండి, డెఫినెట్గా అంత బాధపడకండి. మా పాప చిన్నమ్మాయి ఒకటేనది, డాడీ నువ్వు ఇండియాకి మెడల్ తీసుకొచ్చి నాకు ఇచ్చి పెట్టాలి, నేను ఇండియన్ ఆర్మీ అయ్యి నీకు నేను ఇచ్చి పెడతాని ఒక ప్రామిస్ చేసింది మేడం. లెట్ us థింక్ ఫర్ ద బెస్ట్. ఎప్పుడు మంచి ఆలోచించాలి. డాక్టర్ ఒకటే చెప్పారు, 3వసారి బీపీ వస్తే భూమి మీద నూకలు ఉండవని చెప్పారు. మీరు టాబ్లెట్స్ వాడుతున్నారా బీపీకి? ఇప్పటికి వాడుతున్నాం మేడం. ఏం కాదు అని. ఇప్పుడు మీకు పూర్తి స్థాయి 100% ప్యారలైజ్ అవ్వలేదు అనుకుంటా కదండి? ఆయన 100% ప్యారలైజ్ అవ్వలేదు ఈ అనుకుంటా. లెఫ్ట్ సైడ్ మొత్తం నాట్ వర్కింగ్ మేడం, అసలు ఏం లేదు. ఇప్పుడు అంటే డాక్టర్స్ చెప్పడం, ఇప్పుడు మళ్ళీ దాన్ని మనం నార్మల్ చేయలేమండి ఎన్ని సర్జరీ? అది ఒక నేరో ఒకటి బ్లాస్ట్ అయిందండి మ్యామ్. ఆ సర్జరీ చేస్తే ఈ ఉన్న కాలు కూడా ఏదైనా జరగచ్చు అని చెప్పేసి అంత డేరు. మరి మీ మిస్సెస్ ఏమైనా జాబ్ చేస్తున్నారండి? మరి ఇల్లు ఎలా గడుస్తుంది? అదే మేడం, ఇంకా ఒకరోజు తింటే ఒకరోజు తినకోకుండా ఉంటాం అన్నట్టు, అది పరిస్థితి మాది. ఇప్పుడు పిల్లగాళ్ళకంటే వాళ్ళ మైండ్ సెట్లో పడద్దు, మా లైఫ్ ఎట్లో ఆగమైంది, వాళ్ళని మంచి స్థాయికి తీసుకెళ్ళాను. జరిగిపోయిన దాని గురించి
తలుచుకుని బాధపడకుండా డాక్టర్ అదే చెప్పారు. కమింగ్ డేస్ గురించి రేపు జరిగే ఇప్పుడు నువ్వు ఇన్ని మెడల్స్ సాధించావు, అదే నువ్వు నార్మల్గా ఉంటే సాధించేటోడు అని ఒక డాక్టర్ గారు చెప్పారు మ్యామ్. కానీ మాకు ఈరోజు ఈ 2 మెడల్స్ సాధించాలని అంటే లోకేశ్వరి చాలా ఫస్ట్ నుంచి సపోర్టింగ్, తర్వాత తర్వాత ఆ లొకేషన్ నుంచి వేరన్నా సపోర్టింగ్. ఇవాళ మాకు ఇవాళ పరిస్థితి బాగలేదంటే ఆయనకు వచ్చే ఫంక్షన్ ఎంత వస్తుందో తెలియదు మేడం. ఇప్పుడు దానిలో మీకు కూడా పెన్షన్ రావట్లేదు. ఫంక్షన్ రావట్లేదు మేడం. కానీ ఈ సందర్భంగా ప్రస్తుత తెలంగాణ గవర్నమెంట్కి మనస్ఫూర్తిగా విన్నవించుకునేది ఏంటి అని అంటే, ఈ పారా అథ్లీట్స్ ఎవరైతే ఉన్నారో అట్లీస్ట్ డిజేబుల్ పీపుల్కి వాళ్ళకి వచ్చే పెన్షన్స్ దయించి వాళ్ళకి అందేలా చూడమని వీళ్ళందరి తరఫున ఒక జర్నలిస్ట్గా సిగ్నేచర్ స్టూడియోస్ నుంచి మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒక్కసారి ప్లీజ్ లుక్ ఇంటు దిస్ అండి రేవంత్ రెడ్డి గారు. తప్పకుండా అండి, మా వంతు ప్రయత్నం మేము కూడా చేస్తాం. అలాగే ఇప్పుడు వీళ్ళు ఏదైతే చెప్పారో నేను కూడా మిమ్మల్ని కొంతమందిని నేను కనెక్ట్ చేస్తాను తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.